హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణం, పబ్లిక్ న్యూస్ 9. ఇప్పుడు మనం జగదాంబలో ఉన్నాం, జగదాంబ సెంటర్ దగ్గర ఉన్నాం. చాలామంది జనాలు ఇక్కడ ఉన్నారు. రాబోయే ఎలక్షన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కొన్ని రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? జగనన్న పార్టీ వస్తే బాగుంటుంది. జగనన్న పార్టీ? ఎందుకు జగనన్న పార్టీ అనుకుంటున్నారు? అన్ని పథకాలు బాగున్నాయి కనుక. అన్ని రేట్లు పెంచేశారు, రేషన్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ ఇవన్నీ పెరిగిపోయి అని చెప్పి చాలా మాటలు అంటున్నారు కదా వేరే పార్టీ వాళ్ళు. అవును, రైటేనమ్మా. పెరిగిపోయి అంటే దాన్ని బట్టి దీన్ని బట్టి ప్రజలు ఎలా బతకాలి అనుకునే కొన్ని పథకాలు దూరంగా అందుతున్నాయి. మరి బతకాలి, బతికేటప్పుడు ఇప్పుడు నేను ఉన్నానంటే నేను ఏ పథకం లేకపోతే నేను ఎలా బతుకుతాను చెప్పండి. అలాగే రేట్లు పెరుగుతున్నాయి అంటే పెరుగుతాయి, జీవితం అంతా పెరుగుతుందంటే దాన్ని కూడా పెంచుతారు. అంతేగాని తన వల్లే పెరిగిపోతుంది అని అనుకోవడానికి ఏం లేదు. దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ నాయకుడు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మేమైతే ఎంవివి సత్యనారాయణ గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తాయి, జగన్ గారు కూడా వస్తే బాగుంటాయి, ఇంకా మాకు సేవ్ అవుతామని మేము అనుకుంటున్నాం. విశాఖలో ఎంపీగా ఝాన్సీ మేడం పోటీ చేస్తున్నారు కదా, అవకాశాలు ఎలా ఉన్నాయని మీకు అనుకుంటున్నారు? ఆమెకి వెయ్యాలని మేము అందరం అనుకుంటున్నాం మేడం. ఆమె రావాలి, మా వైజాగ్ ఆడబడుచు కాబట్టి ఆవిడనే మేము ఎన్నుకోవాలనుకుంటున్నాం కూడా. రేషన్ వస్తుందా మీకు? రేషన్ వస్తుందండి, అదే వీధిలోకి వస్తుంది బండి, మేము ఇంటి దగ్గర తీసుకుంటున్నాం రేషన్. రేషన్ వీధిలోకి వచ్చింది బండితో వచ్చింది బాగుందా, లేకపోతే డిపోకి వెళ్ళి తీసుకునే రేషన్ బాగుంది? డిపో కంటే పిల్లల ఇల్లు అన్నీ వదిలేసి అక్కడ గంటల లైన్ కట్టే బదులు వీధిలోకి వచ్చిందే బాగుందండి. నాణ్యతగా ఉంటుంది, వాడుకునే విధంగా ఉంటుందా? ఆడుకునే విధంగా ఉంటుందండి, బాగుంది. ఇంతవరకు అయితే నూకలు అలాంటివి అన్నీ ఉండేది, ఇప్పుడైతే చాలా నీట్గా వస్తున్నాయి రైస్ అయితే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అంటారు? మేమైతే ఎంపీ తరపు నుంచి అయితే బొత్స ఝాన్సీ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తున్నాం. ఝాన్సీ మేడం వస్తే బాగుంది. ఎందుకు ఝాన్సీ మేడం రావాలనుకుంటున్నారో చెప్తారా? ఎందుకంటే యూత్కి ఎప్పుడైనా మాతో కొంచెం మాకు తోడుగా ఉండి మాకు ఏమైనా సరే బాధలు ఉన్నా సరే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి మాకు దగ్గరగా ఉన్న వ్యక్తి బొత్స ఝాన్సీ గారు. అంతకంటే రీజన్ ఏం కావాలి మేడం? వాసుపల్లి గణేష్ కుమార్ గారు మీకు అందుబాటులో ఉంటారా? కూడా ఆయన అందుబాటులోనే ఉంటారు సార్. ఆల్మోస్ట్ ప్రజా దర్బార్ అని చెప్పేసి అని ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం వీక్లీ వన్స్. ఆయనతో కూడా మేము ఏమైనా డిఫెన్స్ అకాడమీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా, ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు చాలా చేరువలు ఉన్న వ్యక్తిగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే మాత్రం మాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా? అన్ని పథకాలు వచ్చాయి మాకు. మా అమ్మగారికి చేయూత వచ్చింది, మా నాన్నగారికి ఆటో డ్రైవరు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి మాకు అమ్మఒడిలో మేము ఎక్స్పెక్ట్ చేయం. అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా జగన్ పరిపాలన అందే. పథకాలు బాగానే ఇస్తున్నారు కానీ అభివృద్ధి అయితే జరగడం లేదని చెప్పేసి చాలా బయట వింటున్నాము. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి అభివృద్ధి జరగలేదంటే వాళ్ళు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. బయటకు వస్తే తెలుస్తుంది ప్రపంచం అంటే ఏంటో. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ నాయకుడు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము జగనానికి వేస్తాం. ఎందుకు జగన్కి వేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకు రాలేకపోయినండి, ప్రజలకి అందరికీ మంచి ఉపయోగం చేస్తున్నారు. అది స్కూల్ పిల్లలకి ఈ ఇంటికి వచ్చి లోన్లు ఇస్తుంది, అదే పింఛనీలు ఇస్తున్నారు, రేషన్ ఇంటికి వస్తుంది. నాకు ఒక్కదానికి రాకపోతే ప్రజలకి అందరికీ అన్నీ బాగుపడ్డాయండి. ఫస్ట్ ఒక పట్టా ఇచ్చారు, రెండో పట్టా ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టింది, ఆ పట్టా ఒకటే నాకు రాలేదు. అది వస్తుందని నాకు నమ్మకం మీద వచ్చినా రాపని నేను వేస్తాను. అది